అట్లాగే ఇప్పుడు హారర్ ఫిలిం అనగానే ఖచ్చితంగా ఈ చేతబడులు, క్షుద్ర పూజలు ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఊర్లలో ఇది ఎక్కువ ఉంటుంది. బట్ ఇక్కడ చూసే ఆడియన్స్ సిటీ ఆడియన్స్ కాబట్టి ఈ క్షుద్ర పూజలు లేకపోతే ఈ చేతబడులు ఇవన్నీ నమ్ముతారని మీరు అనుకుంటారా? యాక్చువల్లీ ఈ సినిమా చూసినాక ఒక డిస్ట్రిబ్యూటర్ ఇది మల్టీప్లెక్స్కి ఇంక బాగుంటుంది సార్, అంత క్లాస్గా ఉన్న అర్రర్ ఉన్నా కానీ చాలా క్లాస్గా ఉంది. ఇక్కడ విలేజెస్లోనే కాదు, ఇవాళ సోకాల్డ్ బిలియనర్స్ కూడా వాళ్ళ గురువుగారు అనుకుంటాడు, ఆయన అవాస్తు నమ్ముతాడు, అన్నీ నమ్ముతాడు. ఆయనకి సిటీకి వచ్చి చెప్పిపోతూ ఉంటారు చాలా మంది గురువులు. ఎవ్రీబడి హాస్ గాట్ గురువు అన్నట్టు. సో ఇందులో కూడా ఒక అతను ఉంటాడు ఖచ్చితంగా. ఇటువంటి సినిమాల్లో ఈ క్షుద్ర పూజలు చేసే అతను ఉంటాడు డెఫినెట్గా. ఆ శక్తులన్నీ గ్రహించే ఒక క్యారెక్టర్ ఉంటుంది, అది ఉంటుంది ఇందులో. అసలు ఇవన్నీ మీరు నమ్ముతారా సార్? ఈ చేతబడులు ఉంటాయని లేకపోతే ఈ క్షుద్ర పూజలు ఇవన్నీ ఉంటాయని నేను నమ్మను. మీరు నమ్మరు కానీ జనం నమ్ముతున్నారు కదా, అందుకని తీయాల్సి వస్తుంది. మ్యామ్ మీరు నమ్ముతారా? నేను అంటే అవి ఉన్నాయనేది ఫ్యాక్ట్, అందరూ చేస్తున్నారు కదా, బట్ అవి ఎంతవరకు వర్క్ అవుతాయి అనేది నేను అంతలా నమ్మను. ఎందుకంటే ఐ ఆల్వేస్ ఫీల్ గాడ్ ఈస్ గ్రేటర్. అంటే దేవుడున్న దగ్గర ఇది కూడా ఉంది, అంటే మంచిదున్న దగ్గర చెడు కూడా ఉంది, అండ్ ప్రయత్నం చేస్తూ ఉంటుంది మమ్మల్ని. అంటే ఇప్పుడు ఒక మంచి రోజు వచ్చేసరికి ఏదో ఒక చెడు జరుగుతుంది. సో అలాంటివి అది ఇట్స్ నాట్ అ సూపర్స్టిషన్, ఇట్ ఇస్ ఫ్యాక్ట్ దట్ దెర్ ఇస్ గుడ్ అండ్ ఇఫ్ దెర్ ఇస్ వైట్ దెర్ ఇస్ బ్లాక్. బట్ ఐ థింక్ ఎవరు గెలుస్తారు అనేది అడిగితే ఇట్స్ ఆల్వేస్ గాడ్. ఐ థింక్ ఫైనలీ గుడ్ డే ప్రివేల్ అవుతుంది, మంచిదే ప్రివేల్ అవుతుంది అనేది నేను ఎప్పుడు నమ్ముతూ వచ్చాను. ఇవన్నీ ఉన్నాయి, కానీ ఉంటే కూడా వాళ్ళకి దేవుడి పైన పవర్ లేదు. ఐ థింక్ దే ఆర్ నాట్ గ్రేటర్ దెన్ గాడ్. అండ్ వెన్ ఇట్ కమ్స్ వాళ్ళు ఎంత చేదపడి చేసినా ఎంత ఏం చేసినా ఫైనలీ గెలిచేది దేవుడిని నమ్మిన వాళ్ళే అండ్ దేవుడే అనేది నేను ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఐ బిలీవ్ ఇట్.